చెల్లిస్తున్నాను. ప్రభువా, వాడని ఎంతో చక్కగా ఆయన్ని పారుదోలేందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రభు ఎందుకు నాయన అతను కూడా మరి మా ప్రభువా సహాయం చేయను. ఏదో ఆలోచన చేస్తున్నాడు. దయతో ఆయన ఇప్పుడు నీ సన్నిధిలోకి వస్తున్నాం కదా ప్రభువా, అందరినీ ఆశీర్వదించు నాయన. అతన్ని తీసి తొలగించు నీ వెలుగు నా ప్రభువా నాయన. ఎస్ ప్రభువా, అవును ప్రభువా, ఇంకా తీసేయండి నాయన, దాన్ని తీసేయి. అవును, థ్యాంక్ యూ ప్రభువా. అతని యొక్క హృదయ ఆలోచన నీకు లోపడేటట్టుగా చేయము. థ్యాంక్ యూ ఆమె ఆశ్చర్యపోతున్నాడు. అందరి కాపాడేవు నాయన, నీకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఇప్పుడు ఇక్కడ అందరినీ నీ వెలుగుతో నింపినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను. ఆశీర్వదించుము, దీవించి కాపాడము. ఇక ఇది మొత్తమును స్వాధీనం చేసుకున్నందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క వెలుగు పొందుకొని సంతోషంగా జీవించే భాగ్యాన్ని కలిగి ఉండాలని ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా నా తండ్రి, ప్రభు ఇక మీరు స్వాధీనం చేసుకోండి నా తండ్రి. నా ప్రభువా, నాకు మాట్లాడటానికి రాదు, నీవే మాట్లాడుతున్నావు. అప్పుడేంది ప్రతిసారి నీవే మాట్లాడుతున్నావు. వాళ్ళకు తెలియదు, వాళ్ళు అనుకున్నారు బ్రదర్ మాట్లాడతారు. బ్రదర్ కాదు, నీవు మాట్లాడుతున్నవి. అట్లా మాట్లాడు, నా నోటి నుంచి అట్లా వస్తున్నాయి నా ప్రభువా. కనుక నీకు వందనాలు, నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. నాయన యేసయ్యా, ప్రతి ఒక్కరిని ప్రభు ప్రతి ఒక్కరిని కరుణించుము. అవునయ్యా, నీవు ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో ఉన్నాం బ్రదర్. దేవుడి మరి పురుషులారా మీరంతా బాగున్నారా? చాలా బాగున్నాం సార్. ఆమేన్. చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. ఆమేన్. కాబట్టి దేవుడు ఆడమగాని మీకు తేడా లేకుండా ప్రతి వారిని ఆశీర్వాదముతో నిండి కాపాడును గాక. ఈరోజు నేను అనుకున్నాను, ఈరోజు సమాధానకర సువార్త అని అనుకున్నాను. కాదు, ఏంటది? మహిమగల సువార్త. ఇప్పుడు దాకా ఏం చదువుకున్నాము? సమాధాన చెప్పుకున్నాము. కానీ
అది కూడా చాలా మిగిలిపోయింది. అది చెప్పాలి అనుకున్నాను. ఏం చెప్పమంటారో అది ఆయన ఇష్టము. దేవా తండ్రి స్తోత్రము తండ్రి. మహిమ గల సువార్త. సరే, కొంచెం ఇది చెప్పుకుందాము. ఇప్పుడు మహిమ గల సువార్త. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎఫెసీ 1:19 ఆంటీ మ్యూట్ లో ఉన్నారు. 1:19 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మహిమ గల దేవుడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుడు, మహిమా స్వరూపియగు తండ్రి, మహిమ గల దేవుడు. అపోస్తులు 7:2 అపోస్తల కార్యము 7:2. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి దేవుడు. ఇక్కడ మన సబ్జెక్ట్ కావాల్సింది ఏంటంటే, ఒకటి మహిమగల దేవుడు. మొట్టమొదట మీకు చెప్తుంది ఏంటంటే, 1 తండ్రి, 2 కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు అని మీకు నేను తెలియజేయుచున్నాను. అట్లాగనే ఇప్పుడు మహిమ గల దేవుడు ఈజ్ ఈక్వల్ తండ్రి. దేవుడు తండ్రి, మహిమ గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా చదవాలి అనుకుంటే చదవండి. అయిపోయింది. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఇంకా చదవమంటారా? నీవు నీ దేశము అయిపోయింది బ్రదర్, ఆ వాక్యం అక్కడ 2 అయిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు మొట్టమొదట దేవుడు, మహిమ గల దేవుడు తండ్రి ఈక్వల్. తర్వాత కీర్తన 24:10. కీర్తన 24:10. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంది? మహిమ. ఆమేన్. మహిమ సబ్జెక్టు, మహిమగల ఈ రాజు, మహిమగల దేవుడు. మహిమ సబ్జెక్టు, మహిమ అనేది
సబ్జెక్ట్, సబ్జెక్ట్ మహిమ గల సబ్జెక్టు. మరి రాజు మహిమ గల ఈ దేవుడు, రాజు ఈ రాజు ఎవరు? తర్వాత మహిమ గల రాజు ఎవరైనా యేసు యేసుక్రీస్తు. ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మహిమ గల రాజు యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. ఆమేన్. అట్లానే 1 కొరింథీ 2:8 అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ మహిమ ప్రభు, మహిమ 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 స్వరూపియగు ఈయన మహిమా స్వరూపియగు ప్రభువు ప్రభువు. ఆయన ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయకపోయింది. ఆమేన్. ఆయన సిలువ వేసింది ఎవరిని? మహిమ ప్రభువుని. అంటే ఒకటి మహిమ గల దేవుడు తండ్రి, మన తండ్రి. తర్వాత మహిమ గల రాజు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు. నెక్స్ట్ మహిమ స్వరూపియగు ప్రభు. కాబట్టి మహిమ గల దేవుడు, మహిమ గల యేసుక్రీస్తు ప్రభువు. మరి మరి మహిమ స్వరూపియగు ప్రభు. ఇప్పుడు ఎన్నని? మూడేనియా? తండ్రి కుమారుడు మహిమగల దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. అంతేనా? రిఫరెన్సెస్ చెప్పాను కానీ చెప్పిన రెండు విషయాలు. ఆమేన్, ఆమేన్. ఇక రావాల్సింది ఎవరు? మహిమా స్వరూపియగు ఆత్మ. మూడు వస్తే సరిపోతుంది కదా. కాబట్టి మొదటి పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. చదవండి దయచేసి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, మహిమా స్వరూపమైన ఆత్మ కదా. అవును. కాబట్టి మళ్ళా కంప్లీట్ చేయండి. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమేన్. ఇప్పుడు ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆత్మ ఆత్మ మహిమ మహిమ మహిమ. ఒకటి మహిమ గల దేవుడు, రెండు మహిమ గల రాజు, మహిమా స్వరూపి ఆత్మస్వరూపము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒకటి దేవుడు, కుమారుడు, గల ఆత్మ, మూడిటికి మహిమ స్వరూపము గలవాడు. ఆమేన్. కాబట్టి మూడు తండ్రి అంటే మన దగ్గర అంతకుముందు చెప్పుకుంటా వచ్చాను కదా. చెప్పాను తండ్రి, కుమారుడు అని ప్రతి సబ్జెక్టు ముందు నేను చెప్పాను. నీతిమంతుడు కుమారుడు
చెప్తారు, ముందు చెప్తారు కనుక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆమేన్. ఇంకా 2వ తెస్సలోనిక 2:14. 2 తెస్సలోనిక 2:14. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. క్రీస్తు ఆమేన్. యొక్క మహిమ పొందాలి. చదవటానికి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యముగా చెప్పాలి. క్రీస్తు మహిమ మహిమ. ఆమేన్. ఎందుకమ్మా మహిమ యొక్క మహిమను పొందాలి, మనం పొందాలి. 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 సువార్త ద్వారా మిమ్మలను పిలిచిన ఆమేన్. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. మొట్టమొదట మహిమ గల దేవుడు తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు మహిమ కలిగిన వాడు అని తెలుసుకున్నాము. ఆత్మస్వరూపి అయిన మహిమ కలిగినటువంటి ఆయనను గూర్చి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు మహిమ పొందాలని మనం పొందుకున్నాం. ఆ సువార్త మనము పొందుకొనిచున్నాం. పిలిచెను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? మనం మహిమ పొందాలని ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని మహిమను నువ్వు రావాలి. ఆమేన్. హల్లెలూయా. యోహాను 11:40 చూడండి. సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని చూతువు. ఆమేన్. ఇప్పుడు ఏం చూస్తావు? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. దేవుని మహిమను చూడాలి. విశ్వాసం నీకుందా? ఒకటి, సువార్త ద్వారా నిన్ను పిలిచాడు. క్రీస్తు మహిమను పొందాలని ఆయన నిన్ను పిలిచాడు. ఇక నువ్వు నమ్మేవా? ఆమేన్. నమ్మితే దేవుని యొక్క మహిమను నీవు చూతువు. ఆమేన్. హల్లెలూయా. మరి మీరందరూ కూడా పొందుతారా? ఏమో, మహిమ గల సువార్త చెప్తున్నాడు. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా మనకి? పొందుకుంటాం అంకుల్, మేమందరం ఖచ్చితంగా. ప్రతి మహిమ గల దేవుణ్ణి నువ్వు చూడగలవు. ఆయన స్వరూపము నీవు చూడగలవు. యేసుక్రీస్తు ప్రభువుని. ఆయన ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ నువ్వు పొందుకుంటావు. తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురిని నీవు పొందుకుంటున్నావు. నీవు సువార్త కూడా ఆయన నీకు ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. తర్వాత
నమ్మినడల దేవుని మహిమను చూస్తాము. ఆమేన్. చూస్తాము. ఆమేన్. హల్లెలూయా. 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 అలాంటిది మనము పొందాలి. కానీ ఆయన మహిమ పొందుకోవాలి అంటే నువ్వు ఏ విధంగా ఉంటే నువ్వు ఆ విధంగా, ఎందుకంటే నేను అడుగుతున్నాను, అమ్మా నువ్వు సువార్త ఆయన అడిగి సువార్త పొందమ్మా, నువ్వు ఆయన నమ్ముమ్మా, నమ్మమ్మా, నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూసావయ్యా బాబు అని చెప్తున్నాను. కానీ నీవేమి చేస్తున్నావు? రోమీయులు 3వ అధ్యాయం 23వ వచనము చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సమాధానము లేదంటే కారణం ఏమిటి? ఒకటి, నువ్వు సువార్తన నమ్మాలి. నువ్వేం చేయాలి? దేవుని మహిమను నువ్వు పొందాలి. చూడాలి. అలాంటి వాడుగా నువ్వు ఉండాలి. అంటే ఎమ్మటేమని చెప్పాలి? ఎస్, నేను దేవుని అన్నాడిది చెప్పటానికి నీరసం వచ్చి నా ఏదోలే అడుగుతాడు బ్రదర్ అడుగుతున్నా చేద్దాం అనుకోకూడదు. ఎందుకంటే సమయము చాలా దగ్గర అయింది. సమయము లేదు, సమీపించు. చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. మహిమ ఎందుకు పొందలేదు? పాపము చేస్తారు. క్రీస్తు మహిమను పొందాలని చెప్పాను కదా. నీవు నమ్మినడలా దేవుని మహిమను నువ్వు చూస్తావు అని చెప్పాను కదా. మరి కానీ నువ్వేం చేస్తున్నావు? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. పాపమును పొందలేకపోతున్నావో అమ్మా, మళ్ళా చదువు. ఏ భేదము లేదు, అందరూ పాపము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. కంప్లీట్ లేకపోతే నేను ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆమేన్. ఇప్పుడు మరి నీవు పాపము చేసి ఉన్నావా? క్షమించబడి ఉన్నావు. నీవు మహిమను పొందుకుంటున్నావు. విశ్వాసము ఉంచినావు. ఆయన మహిమను నువ్వు పొందుకుంటున్నావు. నీవు ఆయన సువార్త నమ్ముకున్నావు. పాపము అనేటువంటి సమస్య లేదు. కనీసం గట్టిగా కాబట్టి మనకి అవకాశము లేదు. కాబట్టి మనం ఏం పొందాలి? ఆయన మహిమ కావాలి. మహిమను పొందుతున్నాం. నీవు ఆయన యొక్క మహిమను కావాలి, అందరూ పొందుకోవాలి అని నేను అభిలాషిస్తున్నాను. అందరి కోసము ప్రార్థన చేస్తున్నాను. ఇందాక నేను ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి ఎంత ఘోరంగా ఉన్నాడో, కానీ ప్రభు అతన్ని దయ చూపించాడు. కాబట్టి అతను ఎందుకు ఉన్నాడు అది అతనికి తెలుసు, ప్రభువుకి తెలుసు.
అట్లాగనే ప్రతి ఒక్కరూ ఎట్లా ఉండాలి? మహిమ. మహిమను అందుకని ఉండాలి. నువ్వు ఆయనను కాదు, దేవుని యొక్క మహిమ మీరు పొందుకోవాలి. కూర్చున్నారు అనుకో, కూర్చోగానే ఎమ్మటి మీ మనసు అంతా కంప్లీట్ ఎట్లాగ అయిపోవాలి? యేసు ప్రభువుకు లోబడాలి. అవునా కదా? అంతేగాని ఎడకొచ్చి కూర్చున్న తర్వాత చండాలమైన ఆలోచన మీకు ఉండకూడదు. వేరొక ఆలోచన లోన ఉండకూడదు. ఆయన కూర్చున్నాము అంటే ఎమ్మటే మీ హృదయము కంప్లీట్ గా ఆయనకి లోబడే పరిస్థితి మీకు కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు చేయవచ్చును. అంటే మీరు ముందుగా ప్రార్థనకు రెడీ అవ్వాలి. లేకపోతే అవకాశం పోగొట్టుకుంటారు. ఆమేన్. నేను చెప్పేది సరదా అనుకుంటున్నారు. నేను చెప్పేది బ్రదర్ ఎట్టేస్తున్నాడు కాదు. ఖచ్చితంగా మీకు ఆయన ఆశీర్వాదము వచ్చును. గొప్పోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, ఎవడైనా మళ్ళా మాటి కొత్త వాళ్ళే ఉన్నా చెప్పవచ్చు. లేకపోతే పాత వాళ్ళు చెప్పి సిస్టర్ గారు మరి కారణం నేను చెప్పలేను. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారివి, సర్వలోకమునకు రక్షకుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన అద్వితీయ సత్యదేవుడు ప్రభా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ స్వరూపియకు తండ్రి నాయన ప్రభా, మీకే స్తోత్రాలు. మహిమ స్వరూపివైన ప్రభు అయినావు ప్రభా, మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయితే తండ్రి నాయన ప్రభా, యేసయ్య మా పాపముల వలన మీ మహిమను ప్రభా నాయన తండ్రి అనేక సార్లు తప్పి ఉంటున్నావు ప్రభా. మరలా నాయన తండ్రి పిలిచి నాయన తండ్రి ప్రభా మీ మహిమను చూపిస్తున్న విధానమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ప్రభా, సర్వోన్నతుడైన దేవుడు ప్రభా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. నాయన ప్రభా, మహిమ నైన తండ్రి ప్రభా, స్వరూపియగు ఆత్మను ప్రభా నైన తండ్రి అనుగ్రహించి నైనా తండ్రి ముందుకు నడిపించే దేవుడు అయినో ప్రభా, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ప్రభా, యేసయ్యా నైనా తండ్రి నిలకడగలిగిన వారమై నాయన తండ్రి ఇంకనూ ప్రభా ముందుకు సాగిపోనట్లుగా నైనా తండ్రి నాయన ప్రభా మీరు ప్రత్యక్షమైనప్పుడు నేను చూడగలిగినటువంటి శక్తిని మాకు అనుగ్రహించి సహాయం చేయండి నైనా తండ్రి ప్రభా. చెప్పిన నీ దాసుని ఇంకానూ ప్రభా బలపరిచి నాయన తండ్రి మమ్మల్ని ఇంకానూ నాయన తండ్రి ముందుకు నడిపించమని నాయన తండ్రి ప్రభా సహాయం చేస్తారని నమ్ముతూ నాయన నీ సన్నిధిలో మీ సన్నిధి కాంతిని మాకు తోడుగా ఉంచి మీ కృపాశీర్వాదములతో ప్రతి బిడ్డను నింపుతారని నమ్మచ్చు. మీ ప్రియ కుమారుడు మా పరిశుద్ధుడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మేమందరము కూడా తండ్రి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మహిమా స్వరూపియకు తండ్రి అయిన దేవుడు తను తెలుసుకొనుట యందు మాకు జ్ఞానాన్ని ప్రత్యేకత మనస్సును మాకు అనుగ్రహించి అయ్యా మేము ప్రభువును తెలుసుకునే మనసు మాకు అనుగ్రహించిన గొప్ప తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమగల రాజుగా యేసుక్రీస్తు ప్రభు మా మధ్యన ఉన్నందుకు, మహిమా స్వరూపియకు ప్రభు అయిన యేసు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అయ్యా అలాగే మహిమా స్వరూపేగు ఆత్మను కూడా మా మీద ఉంచడానికి ప్రభ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. దేవా అంతేకాదు గాని తండ్రి, నీ మహిమ మా మీద నిలిచినట్లుగా నీ సువార్త ద్వారా తండ్రి మమ్మల్ని పిలిచిన దేవుడము నాయన. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన సువార్త ద్వారా నీకు మహిమ మా మీద నిలిచేలాగా మీరు మమ్మల్ని పిలిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మేము నమ్మిన ఎడల దేవుని మహిమను ప్రతిరోజు మేము చూడగలుగుతామని మీరు మాతో మాట్లాడారు. దేవా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. మీ మహిమ మా మీద నిలవాలని, మేము నశించిపోకూడదని మా కొరకు తండ్రి మీ ప్రత్యక్షతలు, మీ జ్ఞానాన్ని మాకు ఇచ్చి, మాకు అనుగ్రహించి, ఆ మనస్సును మాకు అనుగ్రహించి మమ్మల్ని వెలిగించిన దేవుడవని మీకు కృతజ్ఞతాస్తుతి ఆరాధనలు చెల్లిస్తున్నాను. అయ్యా వాక్యం అనుగ్రహించిన నీ కుమారుణ్ణి ప్రత్యేకంగా మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని మీరు కలగచేయండి. అనేక మందికి దేవునికరంగా అభిషేకించి మీరు వాడుకుంటారని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మరొక దాసుడు నీ వాక్యాన్ని సిద్ధపడుతుండగా దేవా నా తండ్రి నీ బిడ్డను మీరు మరుగుపరిచే సిలువ చాటున దాచి మీరే మాతో మాట్లాడమని వినుచున్న ప్రతి హృదయము కూడా అయ్యా వినటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరి మీద నీ మహిమ నిలిచేలాగా, ఎవరికి వారే ఆ మహిమ కొరకు తపన పడి ముందుకు వచ్చేలాగా, వాక్యంలో నాటబడేలాగా మీరు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.